మహారాష్ట్ర ప్రభుత్వము పూణే ల్యాండ్ స్కామ్తో ప్రకంపనలు వచ్చాయి. దానితో అజిత్ పవార్ను రక్షించడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. ఫడ్నవీస్ తీవ్రంగా శ్రమిస్తున్నారు అనేటువంటి విషయం అందరికీ కూడా బయటకు పడింది. కాబట్టి తప్పనిసరిగా ఈ విషయంలో ప్రభుత్వం కూలిపోయినా సరే బీజేపీ ఈ అవినీతి పరులను, భూదందా చేసేటువంటి వాళ్ళను, భూ స్కాములు చేసేటువంటి రాజకీయ నాయకులను పరిరక్షించకుండా, కాపాడకుండా తగిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. మీకు నీతి నియమాలతో నిజాయితీగా నిర్వహించేటువంటి ప్రభుత్వాలు కావాలా, అవినీతి పరుల చాటున ప్రభుత్వం నడిపేటువంటి ప్రభుత్వాలు కావాలా, మీకు అధికారం కావాలా, ప్రజాక్షేమం కావాలా అనేటువంటిది ఈ విషయంలో మీరు బహిర్గతం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. బీజేపీ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ లాగా లేదా మిగతా రాజకీయ పార్టీ, లోకల్ పార్టీస్ లాగా, ప్రాంతీయ పార్టీలాగా అంతమైపోయే పరిస్థితి ఏర్పడుతుంది. తప్పనిసరిగా ఈ విషయంలో ఎవరిని క్షమించకుండా తగిన చర్యలు తీసుకొని ఆ భూమి దందా ఏదైతే జరిగిందో దాన్ని వెంటనే దాన్ని వెనక్కి రప్పించి ప్రజలకు బహిర్గతం చేయాలనేటువంటి విషయాన్ని సిటిజన్స్ ఫామ్ కోరుతున్నది. తప్పనిసరిగా బీజేపీ కేంద్ర నాయకత్వం విషయంలో శ్రద్ధ తీసుకొని ఇన్వాల్వ్ అయ్యి దోషులను శిక్షించాలని చెప్పి, అది అజిత్ పవార్ కొడుకు కావచ్చు, మరి ఇంకెవరైనా కావచ్చు, తప్పనిసరిగా ఇటువంటి వాళ్ళను క్షమించడానికి వీల్లేదు. అవసరమైతే అజిత్ పవార్ని ప్రభుత్వం నుండి పక్కకు పెట్టాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుచున్నాం. జై హింద్, జై భారత్.